హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జిల్లా కోర్టు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి జిల్లా కోర్టు నుంచి మన ఛానల్‌లో ప్రతి జిల్లాకు సంబంధించిన కోర్టు యొక్క నోటిఫికేషన్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీది ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు చూస్తున్నారో ఈ వీడియోని కామెంట్ చేయండి. సో మాకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయండి. జాబ్ మేళస్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్, గవర్నమెంట్ అలా ప్రతి ఒక్క జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. అందులో జాయిన్ అవ్వండి. సో ఇదేంటంటే 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉండేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ జాబ్స్‌కి ఇవి ఆన్‌లైన్‌లోనే అప్లై అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి అయితే అవ్వదండి. ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేయాలి. సో చాలామంది ఏంటంటే ఇవి వస్తాయో రావని చాలా డిసప్పాయింట్ అయ్యి వదిలేస్తుంటారు. బట్ ఖచ్చితంగా ఇవి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసి మంచిగా ఉంటే మనకి జాబ్ అనేది ఖచ్చితంగా జిల్లా కోర్టులో జాబ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి అయితే చూడండి. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఏజ్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే పురుషులు, మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇది 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఎవరైనా సరే అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో మీరు ఎలా అప్లై చేయాలి అనే దానికి వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ మన ఫోటో అనేది ఉండాలి. అండ్ నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే మీ పూర్తి పేరు, ఇక్కడ మీ ఫాదర్ నేము, ఆ మ్యారేజ్ ఉమెన్స్ ఉంటే వాళ్ళు హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ మ్యారీడ్ ఉమెన్స్ అనేది ఫిల్ చేయాలి. అండ్ మీరు మేల్ అండ్ ఫీమేలా అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అంటే మనకి 1/9/2024కి మీ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఎలా ఉందో డేట్ అనేది అలానే ఫిల్ చేయమని అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అడ్రస్ అంటే ఇప్పుడు మీరు అడ్రస్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయండి. అండ్ ఆల్సో మొబైల్ నెంబరు, మీరు ఆ కాంటాక్ట్ నెంబరు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే నెంబరే ఇవ్వండి, అదొకటి. అండ్ పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ నార్మల్ అడ్రస్ అయినా సరే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీ మీ క్యాస్ట్ ఓసీ, బీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ, స్పెసిఫిక్ ద సబ్ గ్రూప్ క్యాస్ట్. సో మీరు ఏ క్యాస్ట్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్లీ, సో ఫిజికల్లీ ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా ఫిల్ చేయాలి హ్యాండిక్యాప్డ్ ఉంటే. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యానా, సో అది కూడా అంటున్నారు. ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇలా ఉంటే, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీ ఎడ్యుకేషన్ మీరు ఏం చదువుకున్నారో అది అక్కడ మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్, మీకు ఇంకేమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే సో ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, మీకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చినా సరే అవి కూడా ఫిల్ చేయండి అండ్ ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, అంటే మీకు కోర్టు దాంట్లో మీకు ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అంటే కోర్టులో ఇంతకుముందు ఎక్కడైనా చేశారనుకోండి, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, సో మీరు ఇంకా మీ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఫిల్ చేయాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. సిగ్నేచర్ సైన్ చేసేసి అండ్ స్టేషను, డేటు, సో మీరు ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అనేది వేయాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ సబార్డినేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఆఫీస్ సబార్డినేట్ ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ జనరల్ ఇచ్చారు. సో దీనికి హెర్ పాస్డ్ సెకండరీ స్కూల్ ఎస్ఎస్ఏ అనేది ఉండాలి. అంటే
మెయిల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైనా సరే మీ 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండి జనరల్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎస్ఎస్సి అంటే మెయిల్ లేదా ఫీమేల్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆఫీస్ అసిస్టెంట్ జాబు. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి ఏంటంటే వీళ్ళకి శాలరీ ఎంత ఇస్తున్నారు, 18,500 శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ అంటే బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్ అండ్ ద ఏబుల్ టు ఆపరేట్ కంప్యూటర్, గుడ్ టైపింగ్ స్పీడ్ విత్ ప్రాపర్ సిట్టింగ్ ఆఫ్ పేషెంట్స్ అని ఇచ్చారు. సో ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి ఏంటంటే 18,500 శాలరీ ఇస్తూ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీము అంటే గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా నార్మల్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. అండ్ ఆల్సో విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్ అలాగే గుడ్ టైపింగ్ స్పీడ్ కూడా మంచిగా వచ్చి ఉండాలి. టైపింగ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. సో అది అండ్ మనకి ఇక్కడ వీళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా, వీళ్ళకైతే శాలరీ ఎంత అంటే 15,000 శాలరీ మాత్రమే వీళ్ళకైతే పే చేస్తున్నారు. సో ఇది ఓన్లీ ఇది ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ అయితే సరిపోతుంది. సో అది అండ్ ఇంకా ఏంటంటే ఫర్ డీటెయిల్స్ చూసుకునేసరికి ఏంటంటే మీకు ఈ నోటిఫికేషన్ అయితే మనకి డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఈ డేట్ని అయితే ఇచ్చారు అంటే August 5th అయితే రిలీజ్ చేశారు. సో మనకి మినిమము ఒక 20 days బిఫోర్ లోపే మీరు పోస్ట్ అనేది చేసేయాలి. ఎందుకంటే దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఏం లేవు. జస్ట్ వీళ్ళొక ఫామ్ చెప్పాను కదా ఫస్ట్లోనే, ఆ ఫామ్ ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ, సో మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళకి అన్ని జిరాక్స్ కాపీసెస్, రెజ్యూము ఇవన్నీ కూడా కాపీస్ అనేది పోస్ట్ చేయాలి. సో ఆఫ్టర్ షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు మీతో కాంటాక్ట్ అనేది అయిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేసి క్యాండిడేట్స్ని అనేది సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎప్పుడుకంటే చెప్పాను చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, ది క్యాండిడేట్స్ హు ఆర్ విల్లింగ్ అబోవ్ ద సైడ్ పోస్ట్ షాల్ సబ్మిట్ అప్లికేషన్ అలాంగ్ విత్ బయోడేటా సర్టిఫికేట్స్ విత్ మనకి రీగ్రేడ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, 14th 8 2024 అంటే మనకి August 14th లోపలే ఇక్కడ అప్లై చేయాలని ఇచ్చారు. సో నేను 20 days అన్నాను కానీ బట్ వీళ్ళు ఏంటంటే 14th లోపే వీళ్ళైతే అప్లై చేయాలి. సో 14th ఈవినింగ్ 5 o'clock అప్లై చేసేయాలని అయితే చెప్పారు. సో ఎక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనంతపురం అని ఇచ్చారు. ఇది అడ్రస్. సో ఈ అడ్రస్కి అనేది మీరు చూసారా, హానబుల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఇచ్చారు. సో దీనికైతే మీరైతే ఈ అడ్రస్కి అనేది మీరు ఫిల్ చేసేయాలి. సో అదే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అంటే 18 to 42 years వరకు ఎవరైనా సరే ఈ ఏజ్ మధ్యలో ఉండేవాళ్ళు అనేది అప్లై అనేది చేసుకోండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.